హాయ్ వ్యూవర్స్, నా పేరు కిషోర్. మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోలు ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ పిస్టన్ రింగ్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి. గేర్ బాక్స్ ఫిట్టింగ్, బోర్ పిస్టన్, క్లచ్, టైమింగ్ చైన్ ఇలా వీడియోలు చేసి ఉన్నాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. నెక్స్ట్ వీడియోలో వైరింగ్, పార్ట్స్ నేమ్, పిస్టన్కి వచ్చేసి 5 రింగులు ఉంటాయి. ఈ ఇన్ వచ్చేసి కార్బొరేటర్ సైడు, ఇది ఎగ్జాస్ట్, ఆయిల్ ఎక్స్పెండెడ్ రింగ్, ఇది వచ్చేసి ఎమ్ చేయాలి. ఎమ్ ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు, అలా పెట్టకూడదు, ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. ఆ విధంగా ఎమ్ చేయాలి. ఇట్లా పెట్టకూడదు, డబ్ల్యూ ఇట్లా ఎమ్ అలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఆయిల్ రింగు, ఇది కూడా ఆయిల్ రింగు. ఆ 2 కంప్రెసర్ రింగ్స్. ఆయిల్ రింగు, కంప్రెసర్ రింగు, ఆ 2 కంప్రెసర్ రింగ్స్. క్లిప్, అది పిన్ క్లిప్ అక్కడ పెట్టుకునేదానికి. అది ఆల్రెడీ పెట్టున్నాను చూడండి ఒకటి. అట్లా అది పిన్ను, పిస్టన్ పిన్ను, అది కనెక్టింగ్ రాడ్లో పెట్టినప్పుడు అది పిస్టన్ పిన్ పెట్టేసిన తర్వాత క్లిప్ వచ్చేసి క్లిప్తో క్లోజ్ చేసేయాలి. అలా పెట్టుకోవాలి. అక్కడ ఉంది కదా, అది ఆల్రెడీ పెట్టింది ఒకటి నేను. క్లిప్ అక్కడ కనిపిస్తుంది కదా, ఈ సైడ్ పెట్టాలి. కనెక్టింగ్ రాడ్కి ఫిట్ చేసేటప్పుడు పెట్టుకోవాలి. అది ఇది ఆయిల్ ఎక్స్పెండెడ్ రింగ్. చూడండి, అలా మళ్ళీ ఒకసారి చూడండి, అలా అట్లా ఉండాలి. ఎమ్ చేయాలి. అది $45 పెట్టుకోవాలి. అక్కడ లెఫ్ట్కి, ఇన్సైడ్ లెఫ్ట్కి 45 degrees. అలా చూడండి, అక్కడ 45 degrees వస్తుంది. పెట్టిన తర్వాత ఒకసారి చూడండి, ఒకదాని మీద ఒకటి పడిందో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని చూసుకోవాలి, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. అలా ఉండాలి, ఒకదాని మీద ఒకటి ఎక్కకూడదు. కనిపిస్తుంది కదా, అట్లా. ఓకే, అక్కడ పెట్టుకోవాలి. అది 45 degrees ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్కి, ఇన్ పక్క నుంచి. తర్వాత ఆయిల్ రింగ్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని ఇలా ఒకదానికి ఒకటి పెట్టి ఇలా ఫ్రెష్ చేసి చూడాలి. ఏ పక్కకు బెండ్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఏ పక్కకు బెండ్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. చూడండి, చూడండి, ఇది నా చేతి పక్కకు బెండ్ అవుతుంది కదా, అలా ఇది అది కిందకు పోవాలి, కింద పక్కకి, డౌన్ కిందకి, అలా ఆ విధంగా కిందకి పోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి రైట్కి 45 degrees వస్తుంది. అప్పుడే మనము లెఫ్ట్కి 45 degrees పెట్టుకున్నాము. ఇప్పుడు రైట్కి 45 degrees పెట్టాలి. మళ్ళీ ఒకసారి బెండ్ చేస్తా చూడండి.
ఇప్పుడు బెండ్ అయింది కదా, బెండ్ అయింది కింద పక్కకు రావాలి. అట్లా అట్లా ఎక్కువ సాగు పెరగకుండా క్లియర్గా జాగ్రత్తగా వేయండి. అది ఎక్కువ లూజ్ చేసేస్తే తర్వాత సరిగా పని చేయవయ్యి. ఇది 45 degrees ఏరో మార్కేషన్ అని చూడండి, పైన కూడా ఏరో మార్కేషన్ ఐడెంటిఫికేషన్ కోసము. తర్వాత దీన్ని కూడా ఒకసారి బెండ్ చేసుకొని చూసుకోండి. ఇది పైకి రావాలి. ఇది ఏ పక్క అయితే బెండ్ అవుతుందో బెండ్ అయింది పైకి సైడ్ రావాలి. ఫస్ట్ బెండ్ చేసింది కిందకి రావాలి. ఇప్పుడు ఇది చూడండి బెండ్ అవుతుంది, ఎలా బెండ్ అవుతుందో చూసేసి ఇది పైకి, ఇది అట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్లా పెట్టాలి. అక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టినాను కదా దానికి ఆపోజిట్లో. మళ్ళీ ఒకసారి చూడండి, బెండ్ చేసి చూపిస్తాను. అట్లా మీరు కూడా బెండ్ చేసుకొని చూసుకోవాలి పెట్టుకునేటప్పుడు, లేకపోతే ఆయిల్ లీక్ అయిపోతుంది. చూడు, అది ఇప్పుడు నా చేతి వైపు బెండ్ అవుతుంది, అది అట్లనే స్ట్రైట్ అట్లే పెట్టేయాలి. అది ఒకటి వచ్చేసి కిందకి, ఒకటి వచ్చి పైకి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి, అలా అవుతుంది. ఇది అట్లా పెట్టాలి. ఎగ్జస్ట్ సైడ్ నుంచి రైట్కి 45 degrees పెట్టాలి. ఇది ఎగ్జస్ట్ ఇన్ వచ్చేసి ఎప్పుడు పైకే ఉండాలి, కార్బొరేటర్ సైడు. ఎగ్జస్ట్ అవుట్ వచ్చేసి సైలెన్సర్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి కంప్రెసర్ రింగ్ 2. ఇది కంప్రెసర్ రింగ్ 2 ఎప్పుడైనా బ్లాక్ ఉంటుంది, అక్కడ టాప్ 2 అని కూడా రాసి ఉంటుంది, గమనించండి. ఆ టాప్ 2 అని రాసి ఉండేది, పై పక్క రాలేదు, అక్కడ ఉంది. నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ ఆ సైడ్ పైకి రావాలి. అది అట్లా పెట్టకూడదు, ఇట్లే పెట్టుకోవాలి. టాప్ 2 బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఫస్ట్ నుంచి అది వచ్చేసి 1, అది 2 అక్కడ పెట్టాలన్నమాట. టాప్ 2 చూపిస్తున్నాను కదా మార్కింగ్, అక్కడ అది టాప్ 2 అని రాసింది అక్కడ. ఇప్పుడు ఇన్సైడ్ 45 degrees అక్కడ పెట్టాలి. ఫస్ట్ అంతకుముందు మనం పెట్టినాం అయితే ఆపోజిట్లో. ఇప్పుడు అక్కడ ఇన్సైడ్ లెఫ్ట్కి 45 degreesలో వస్తుంది. ఇది అట్లంతా ఎక్కువ వంచకూడదు, అది బెండ్ అయిపోయి అట్లంతా చేయకూడదు. ఎక్కువగా చేస్తే అది యూజ్ చేయటం సరిగా యూజ్ చేయదు, ప్రాపర్గా వర్క్ కాదు అప్పుడు. అది అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇన్సైడ్ లెఫ్ట్కి 45 degreesలో పెట్టాలి దీన్ని. ఇది స్మూత్గా పడిపోతుంది, దీన్నేమో పెద్దగా బలవంతం చేయకూడదు. మార్కేషన్ అని కదా దానికి ఏదైనా అట్లా మీరు కూడా చూసుకొని ఫస్టే మార్కేసి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్లో పెట్టాలి. అది ఇది టాప్ 1 కంప్రెసర్ రింగు. టాప్ 1 ఇక్కడ రాసి ఉంటుంది చూడండి.
అక్కడ రాసింది చూడండి, టాప్ 1 అని. టాప్ 1 అని రాసింది పైకే రావాలి, అట్లా పెట్టకూడదు, అట్లే పెట్టుకోవాలి. దానికి ఆపోజిట్ పెట్టాలి. టాప్ 1కి టాప్ 2కి ఆపోజిట్లో టాప్ 1 వస్తుంది. ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్కి 45 degrees లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇది ఎగ్జాస్ట్ లెఫ్ట్ 45 degreesలో వస్తుంది, అక్కడే పెట్టుకోండి. క్లీన్గా పెట్టుకోండి. అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, అన్నీ కరెక్ట్ యాంగిల్. మనం పెట్టిన అన్నీ 45 degreesలో పెట్టున్నాం, అన్ని పక్కల అన్నీ 45 degreesలో ఉన్నాయా లేవా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత లైట్గా ఆయిల్ దానంతా క్లీన్ చేసేసుకొని, హెడ్ బ్లాక్ని క్లీన్ చేసుకొని నీట్గా ఆయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ లైట్గా పెడితే మంచిది, మనకు ఈజీగా ఎక్కుతుంది, తర్వాత ప్రాబ్లం ఏమి రాదు. అట్లా క్లీన్ చేసేసి ఆయిల్ పెట్టుకొని పిస్టన్కి కూడా లైట్గా ఆయిల్ రాసేసి తర్వాత దాంట్లో కోకన్ పెట్టాలి, కరెక్ట్గా కోకన్ పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఆ పిన్ ఎక్కించుకోవాలి. ఫుల్గా కాకుండా కరెక్ట్గా మనకి ఎంతవరకు కావాలనో క్రాంక్ రాడ్కి ఎక్కించేదానికి అనుకూలంగా ఉండే మాదిరిగా పెట్టుకోవాలి. అది పెట్టిన తర్వాత రింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. హాయ్ వ్యూవర్స్, నా పేరు కిషోర్, మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోలు ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.